ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినం ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర ఈ రీతిగా మేము చేరడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా నాయన, మీరు మాతో మాట్లాడి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటున్నాం. సహాయం చేయమని, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరూ కూడా ఆలోచన చేయవలసిన విషయము, ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత సాతాను అనబడేవాడు మన దగ్గరకు వచ్చి, నువ్వు ఇంకా పాపివే, ఇదిగో నీ పాపాలు ఇంకా ఏం క్షమించబడలేదు, చూడు ఒకప్పుడు నువ్వు ఎలాంటి పాపాలు చేసావు చూడు, ఎలాంటి నీచమైన కార్యాలు చేసావు చూడు, ఎంత దుర్మార్గమైన కార్యాలు చేసావు చూడు అని చూపించిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టడు. సాతానా, నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాను, ఆయన నా పాపాలు క్షమించాడు, తీసివేశాడు అని మనం చెప్తే సాతానుడు ఏం చేస్తాడంటే, అబ్బే నీ పాపాలు ఎక్కడ పోతున్నాయి, నీ పాపాలు పోనే పోలేదు, నువ్వు ఇంకా పాపివే అని పదే పదే మన గురించి మాట్లాడుతూనే ఉంటాడు, మనకు గుర్తు చేస్తానే ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించిన తర్వాత ఈ లోకానికి, పాపానికి మనం దూరంగా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలని దేవుడు నిర్ణయించి మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వాడు అంటాడు, లేదు నువ్వు ఇంకా అపవిత్రుడివే, లేదు నువ్వు ఇంకా అపవిత్రురాలివే అని పదే పదే గడిచిన కాలములో మనం జరిగించిన పాపపు క్రియలను మనం ముందుకు తీసుకొస్తా ఉంటాడు. చూసావా, ఈ పాపం క్షమించుంటాడా దేవుడు? నువ్వే చెప్పు, ఇది ఎంత భయంకరమైనది, నువ్వెంత భయంకరమైన పాపం చేసావు, దీన్ని కూడా దేవుడు క్షమించుంటాడా? ఇక ఇవన్నీ చిన్నవి కదా, చిన్నవి ఒకవేళ క్షమిస్తే క్షమించొచ్చేమో గాని ఈ పెద్ద పాపం మాత్రం క్షమించుండడు. కాబట్టి నీ పాపం పోలేదు, నువ్వు ఇంకా పాపివే. నిజమండి, చాలా సార్లు సాతానుడు మనల్ని అలాగా ప్రలోభపరుస్తూ ఉంటాడు, అలాంటి భ్రమలోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అవునా నా పాపం క్షమించబడ్డదా, ఇది కూడా క్షమించబడి ఉంటుందా అని చాలా మంది చాలా రకాలైన డౌట్లలో కూడా వెళ్ళిపోంటారు. మార్టిన్ లూథర్ గారు ఒక మంచి భక్తిపరుడు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. తన పాత జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టాడు. దేవుని కోసం నిక్కచ్చిగా, నిబద్ధతతో, పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయించుకొని జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన తన యొక్క పని చేసుకుంటూ బల్ల దగ్గర ఉంటా ఉన్నప్పుడు సాతానుడు మార్టిన్ లూథర్ గారు చేసిన పాపాలన్నింటినీ ఒక తెల్ల కాగితం మీద రాసుకొని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి, మార్టిన్ లూథర్, చూడు నువ్వెన్ని పాపాలు చేసావు చూసావా, మరి 1-2 పాపాలు అయితే పర్లేదు కానీ ఇన్ని పాపాలు దేవుడు క్షమించాడు నువ్వు అనుకుంటున్నావా? ఈ పాపం ఎంత పెద్దదో తెలుసా, ఈ పాపం ఎంత ఘోరమైందో తెలుసా, ఈ పాపం ఎంత భయంకరమైందో తెలుసా, వీటిని కూడా దేవుడు క్షమించుంటాడా అని మార్టిన్ లూథర్ గారితో సాతానుడు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మార్టిన్ లూథర్ గారు కొంచెం కలవరపడ్డాడంట, కొంత కలత చెందాడంట. అవునా అనుకుంటున్న పరిస్థితుల్లో వెంటనే తేరుకొని తన బల్ల మీద ఉంటున్న ఎరుపు రంగు సీరాను సాతానుడు తెచ్చిన ఆ యొక్క పేపర్ మీద అలాగే పోసేసి, చూడు ఇప్పుడు ఈ ఎర్ర సీర ఆ కాగితం మీద పడిన వెంటనే అవన్నీ కూడా కనబడకుండా కనుమరుగైపోయాయి కదా, అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఆ కలువరి సిలువలో నా కొరకు కార్చిన తన పరిశుద్ధమైన రక్తము చేత నువ్వు రాసుకొచ్చిన ఆ పాపాలన్నిటిని కూడా కడిగేశాడు, తుడిచేశాడు నా దగ్గర నుంచని గట్టిగా సాతానుడిని తరిమాడు, గద్దించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గురించి మార్టిన్ లూథర్ గారు చెప్పారో సాతాను ఇంకా అక్కడ ఏమి ఉండకుండా తెచ్చిన ఆ పేపర్ అక్కడే విడిచిపెట్టేసి
పరిగెత్తుకొని పారిపోయాడంట. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, యేసు క్రీస్తు రక్తము ద్వారా మనకు పాప విమోచన కలిగింది, పాప క్షమాపణ కలిగింది. నీది ఎంత ఘోరమైన పాపమైనప్పటికీ దేవుడు నువ్వు చేసిన చిన్నదైనా పెద్దదైనా ఎంత భయంకరమైనదైనా ప్రతి పాపానికి తను రక్తం గార్చి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఇది మనం బలంగా నమ్మాలి, విశ్వసించాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో నేను మధ్య భాగం నుంచి చదువుతా ఉంటున్నాను. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఎలా చేసిందంటే పవిత్రులుగా చేసింది. ఏ పాపాన్ని కూడా ఆయన పెండింగ్ లో పెట్టలేదు. దీని సంగతి మళ్ళీ చూస్తాను, దీన్ని క్షమించారో లేదో తర్వాత ఆలోచన చేసి చెప్తానని చెప్పలేదు. దేవుడు తన పరిశుద్ధమైన రక్తం చేత మన ప్రతి పాపాన్ని కడిగివేసి తుడిచివేసి మనలను పవిత్రులుగా చేశాడు. దాని కింద ఒక మాట ఉంటుంది 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించని ఆయన పాదాల దగ్గర ఒప్పుకున్నావో, క్షమాపణ అడిగావో, అప్పుడే నీ ప్రతి పాపమును ఆయన క్షమించేశాడు. సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రాలుగా చేశాడు. సో చాలా సార్లు సాతానుడు ఈ రీతిగా మనల్ని బెదిరించడానికి, అదరగొట్టడానికి వస్తా ఉంటాడు. నువ్వు ఇంకా పాపివే అంటున్నప్పుడు నువ్వు గట్టిగా చెప్పగలగాలి. ఏమంటే, లేదు, నేను పవిత్రపరచబడ్డాను. యేసుక్రీస్తు ప్రభు నా ప్రతి పాపమును కడిగి వేశాడు, తుడిచివేశాడు, క్షమించేశాడు అని గట్టిగా నువ్వు చెప్పవలసిన వాడవుగా, చెప్పవలసిన దానవుగా ఉంటా ఉన్నావు. ఎలాగా అంటే, సాతానుడిని మనము ఎదిరిస్తే సాతానుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించాలి. రే అబద్ధికుడా, నువ్వు చెబుతున్నది అబద్ధం, నాకు తెలుసు. నా దేవుడు నన్ను పవిత్రపరిచాడు, ప్రతి పాపము నుండి నన్ను రక్షించాడైనా, క్షమించాడైనా. నువ్వు అబద్ధకుడు అని నాకు తెలుసు, పో దూరంగా నా యొద్ద నుంచి. దేవునికి లోబడే వారంగా మనం ఉంటూ అపవాదిని ఎదిరించాలి, గద్దించాలి. దేవుడికి మనం లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచి అపవాదిని ఎదిరించగలిగితే వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. ఇంకేమాత్రం కూడా అక్కడ నిలబడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగిన మాట నిజమైతే నీ ప్రతి పాపాన్ని ఆయన క్షమించేశాడు. ప్రతి పాపాన్ని క్షమించాడు. సాతానుడు ఇంకేదైనా పాపాన్ని తీసుకొచ్చి ఇదిగో దీన్ని కూడా క్షమించాడంటే నువ్వు ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్పొచ్చు, ఎస్, ఆ పాపమును కూడా నా దేవుడు క్షమించేశాడు. నేను ఇప్పుడు దేవుని దృష్టిలో నేను పవిత్రాలని నువ్వు చాలా గట్టిగా నువ్వు చెప్పగలిగే పరిస్థితిలో నువ్వు ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో నీ ప్రతి పాపము దేవుడు క్షమించాడన్న విషయాన్ని గుర్తెరిగి సాతానుడు ఏదైనా నీ మధ్యకు, నీ ఎదుటికి తీసుకొస్తున్నట్లయితే వాడిని ఎదిరించి నువ్వు బలంగా నిలబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రతి పాపమును క్షమించిన దేవుడివి ఆయన నీకు వందనాలు. సాతానుడు కొన్నిసార్లు మమ్మల్ని నువ్వు పాపివి అని పదే అంటూ ఉంటున్నప్పుడు వాడిని ఎదిరించగలిగే శక్తిని మాకు దయచేయండి. ఎక్కడ మేము విశ్వాసాన్ని కోల్పోకుండా, కలత చెందకుండా, నా దేవుడు నా ప్రతి పాపాన్ని క్షమించాడన్న విశ్వాసంతో సాతాన్ని ఎదిరించి మేము నిలబడగలిగే దేవనైనా ఆ స్థితిని అందరికి అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.